వెల్కమ్ టు ఏవియన్ క్లినిక్. ఆర్థరైటిస్లో ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు, వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఆర్థరైటిస్కు కారణాలు ఏంటి, అలాగే గౌటీ పాలి ఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకునేందుకు మనతో పాటు ఇంటర్నేషనల్ డాక్టర్ మౌనికా గుప్తా గారు ఉన్నారు స్టూడియోలో. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మౌనికా గుప్తా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో అసలు ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సో జనరల్గా ఆర్థరైటిస్ అనేది మనం విషయం తీసుకున్నట్టయితే ఇది ఒక బోనీ డిసీజ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే జాయింట్స్కి సంబంధించిన డిసీజ్ అన్నమాట. సో మనకు ఎక్కడైతే కీళ్ళు ఉంటాయో అక్కడ ఇఫ్ ఇన్ కేస్ మనకి కంటిన్యూస్గా వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉండడం కానివ్వండి, లేకపోతే నార్మల్ జాయింట్సే కానివ్వండి, కంటిన్యూస్గా దాని మీద ఒత్తిడి పడ్డాక, లేకపోతే ఎక్కువగా మనం ఆ జాయింట్స్ని వాడకలో తీసుకున్నా కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కనుక అరుగుదల కానివ్వండి, లేకపోతే ఏ విధమైన డిసీజ్ కానివ్వండి, దానికి సంబంధించిన నొప్పి కానివ్వండి, ఏదైనా విధంగా మనకి ఆ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది అంటే కనుక మనం దాన్ని ఆర్థరైటిస్ లాగా తీసుకుంటాం. అంటే ఆర్థరైటిస్ అనేది ఒక జనరల్ పెద్ద టాపిక్ అనమాట. సో మనం ఆర్థరైటిస్లో టైప్స్ని తీసుకున్నట్టయితే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేసి, గౌటీ ఆర్థరైటిస్, అలాగే సెప్టిక్ ఆర్థరైటిస్, వైరల్ ఆర్థరైటిస్, ఇలా చాలా రకాలుగా ఉంటాయన్నమాట. హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట మనకు ఆర్థరైటిస్లో. సో మెయిన్గా మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నది ఏంటి అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇంకా గౌటీ ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ విషయాన్ని తీసుకున్నట్టయితే కనుక మనకి ఏవైతే జాయింట్స్ ఉంటాయో, ఇఫ్ ఇన్ కేస్ ఆ జాయింట్స్లో అంటే ఆ కీళ్ళల్లో ఎముకలు టచ్ అవ్వకుండా మనకి అక్కడ జిగుటు పదార్థం ఉంటుందన్నమాట. దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్తూ ఉంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కువగా జాయింట్ని యూజ్ చేసినా కానివ్వండి, అంటే ఎక్కువగా వాడుకలో తీసుకున్న మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకి నీ జాయింట్స్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అంటే నీ జాయింట్స్ అంటే మోకాళ్ళలో మనకి జాయింట్స్లో పెయిన్స్ వస్తున్నాయి అంటే కనుక ఆ జాయింట్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే నించున్నా కానివ్వండి, నడిచినా కానివ్వండి, ఎక్కువగా వాడే జాయింట్స్ మనము నీస్ ఇంకా యాంకిల్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఈ జాయింట్స్లో ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా మనకు తాహతకు మించి వాకింగ్ చేసినా కానివ్వండి, లేకపోతే ఎక్కువసేపు నించున్నా కానివ్వండి, మనకి మెల్లిగా ఈ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కువగా వాడడం వల్ల అక్కడ బోన్స్ అనేది అరిగిపోవడానికి జరుగుతుందన్నమాట. దాంతోపాటుగా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎప్పుడైతే ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుందో అక్కడ మనకి కాల్షియం డెన్సిటీ కానివ్వండి, బోన్ డెన్సిటీస్ కానివ్వండి తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో అక్కడ మనకి ఆ అరుగుదల స్టార్ట్ అవ్వడం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది మనకు ఆస్టియో ఆర్థరైటిస్ లాగా చెప్పుకోవచ్చు అండి. సరే, అలాగే మీరు రుమటైడ్ ఆర్థరైటిస్ అన్నారు కదా, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే? సో జనరల్గా రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనం తీసుకున్నట్టయితే కనుక ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఆ జాయింట్ వరకే పరిమితం అయి ఉంటుంది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కువ బరువు ఉన్నా కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మనం ఆ జాయింట్ని వాడుకలో తీసుకున్నా కానివ్వండి, అక్కడ అరుగుదల జరుగుతుంది. కానీ మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆ విధంగా కాకుండా మన రోగనిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అంటే రోగనిరోధక వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి కీళ్ళల్లో వచ్చే నొప్పులకి మనము రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చండి. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఈ జాయింట్లోనే ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఈ ఒక్క జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది అనేది లేకుండా అన్ని జాయింట్స్ని కూడా ఎఫెక్ట్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది. రైట్, మనతో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ మౌనికా గుప్తా గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం, నాకు నేను ఉదయం 6 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు నిలబడే ఉంటాను. అంటే హోటల్ మాది చిన్నది. అయితే నేను ఆ పని అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కూర్చున్న తర్వాత ఒకటే విధంగా ఈ మోకాళ్ళ దగ్గర నుంచి, అదే నడుముల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఒకటి అట్లా పట్టుకొని బిగించినట్టుగా నవ్వుతున్నట్టుగా ఉంటది. అది మళ్ళా ఏదైనా ఆయింట్మెంట్ అలాంటిది ఏదైనా కొంచెం అట్లా రాసుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకి తగ్గుతుంది. ఓకే అండి. అది సో ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? దాదాపు ఒక 2 నెలల నుంచి. ఓకే అండి. సో ఇప్పుడు మీరు కంటిన్యూస్గా హోటల్ అంటున్నారు కాబట్టి కంటిన్యూస్గా నించుని వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ ఏవైతే జాయింట్స్ ఉంటాయో, మన హిప్స్ రీజియన్లో ఏదైతే జాయింట్స్ ఉంటాయో, అలాగే మన మోకాల వరకు ఏవైతే మనకి మజిల్స్ కండరాలు ఏవైతే సపోర్ట్ చేస్తూ ఉంటాయో అవి కంటిన్యూస్గా స్ట్రెయిన్లో ఉంటున్నాయి. మనము 1 గంట నించున్నాము అంటే ఓకే ఫైన్. అది కాకపోతే మీరు కంటిన్యూస్గా 6 నుంచి 10 గంటల వరకు నించోనే ఉంటున్నారు కాబట్టి అక్కడ కంటిన్యూస్గా స్ట్రెయిన్ పడుతుంది. అంటే ఒత్తిడి పడడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కానివ్వండి, ఆ జాయింట్ కానివ్వండి
దెబ్బతింటుంది అనమాట. సో ఈ దెబ్బతినడం వల్ల మీకు పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సార్. సో ఇలా అని మీ వృత్తిని ఆపేసుకోలేరు కాబట్టి మీ వృత్తిని కంటిన్యూ చేసుకుంటూ కూడా మన మెడిసిన్స్ వాడడం వల్ల మీకు నొప్పి అనేది మెల్లిమెల్లిగా తగ్గడం, అలాగే జాయింట్స్ అనేది కొంతవరకు గట్టిపడడం లాంటివి ఉంటాయి సార్. సో ఒక్కసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. సో దట్ వాళ్ళు మీ కంప్లైంట్స్ అని తీసుకొని దాని ప్రకారంగా మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్థరైటిస్ సమస్య అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య వస్తూ ఉంటుంది? సో జనరల్గా మనము ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, గౌటీ కానివ్వండి, ఒక ఏజ్కి రిలేటెడ్ ఉంటుంది అనమాట. అంటే ఆఫ్టర్ 35 years కానివ్వండి, 40 yearsలో కానివ్వండి చూస్తూ ఉంటాం. కానీ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కానివ్వండి, లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కానివ్వండి, ఈ ఆర్థరైటిస్కి ఒక ఏజ్ అనేది ఉండదన్నమాట. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎప్పుడైతే మన రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తూ ఉంటుందో అప్పుడు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో దీనికి ఏజ్ రిలేటెడ్గా ఏమీ ఉండదు. సో మనకి ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది లో అయిపోతూ ఉంటుందో అప్పుడు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఏజ్ లిమిట్ అనేది ఉండదు. సో చిన్న వాళ్ళల్లో నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఏ ఏజ్లోనైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి తీసుకున్నట్టయితే కనుక ఒక సర్టెన్ ఏజ్ పీరియడ్ తర్వాత మాత్రమే వస్తాయి. దానిలో కూడా గౌటీ ఆర్థరైటిస్ అనేది ఇఫ్ ఇన్ కేసు మనము వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటున్నాము, లేకపోతే ఎక్కువగా మనము డ్రైగా ఉంచుకుంటున్నాం మన బాడీ అంటే కనుక తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఎక్కువ మెడికేషన్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువగా మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు కూడా ఈ గౌటీ ఆర్థరైటిస్ తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. మనతో మాట్లాడి మరో కాల్ ఉన్నారండి, రాజు గారు. రాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మోకాలు నొప్పి ఒక 2 months నుంచి మోకాలు నొప్పిగా ఉందండి, లెఫ్ట్ సైడ్. ఓకే అండి. సార్ నమస్కారం అండి. మీరు టీవీలో చూడకుండా డైరెక్ట్గా మాట్లాడండి సార్. సార్ మేడం నమస్కారం అండి. నమస్తే అండి సార్, చెప్పండి. 2 months నుండి లెఫ్ట్ సైడ్ ముఖాలు బాగా నొప్పిగా ఉంది మేడం. ఓకే అండి. రీసెంట్ ఆర్తో కన్సల్ట్ అయితే కొంచెం బోన్ అరుగుతుంది, గుజ్జు తగ్గుతుంది అని చెప్పారు మేడం. దానికి టాబ్లెట్ వాడుతున్నాం అండి. ఓకే అండి. కానీ పూర్తి స్థాయిలో ఇంకా సెట్ కావట్లేదు మేడం. కూర్చోలేకపోతున్నా. నేను యాక్చువల్లీ రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాను, డైలీ 5 to 6 kilometers చేస్తాను మార్నింగ్ అవర్స్. అది ఈ మధ్యకాలం 2 months నుంచి బాగా ఇబ్బందిగా ఉందండి. ఓకే అండి. ఏజ్ ఎంత అండి మీది? ఏజ్ 41 మేడం. ఓకే అండి. సో 41 కాబట్టి మెల్లిగా బోన్ డెన్సిటీస్ అనేది తగ్గడము, అలాగే కాల్షియం డెఫిషియన్సీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఏజ్లో ఇప్పుడు మీరు వేరే మెడిసిన్ వాడుకున్నా కానివ్వండి, ఆ టైం బీయింగ్కి పెయిన్ రిలీఫ్ అవ్వడం వరకే ఉంటుంది. అంటే నొప్పిని తగ్గించే విధంగా ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ అలా కాకుండా నొప్పిని తగ్గిస్తూ, అలాగే ఇప్పుడు మీకు జనరల్గా 40 yearsలో ఎక్కువగా ఇంతకుముందు కాలంతో కంపేర్ చేసుకుంటే 40 yearsలో అరుగుదల అనేది ఉండదు. 60 years తర్వాత అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కాకపోతే మనకి ఇప్పుడు చేంజ్ అవుతున్న లైఫ్ స్టైల్ ప్రకారంగా 40 yearsలో కూడా మనం ఈ అరుగుదల అనేది చూడొచ్చు. సో ఈ అరుగుదల అనేది రెట్టింపు వేగంతో స్టార్ట్ అయిపోతుంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే ఈరోజు కొంతవరకు నొప్పి ఉంది, రేపు భరించడానికి నొప్పి వరకు అవుతుంది అనమాట. సో అలా కాకుండా మన మెడిసిన్ ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక ఈ భరించరాని నొప్పి నుంచి భరించగలిగే అంతవరకు, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎప్పుడన్నా ఒక్కసారిగా నొప్పి వచ్చేటట్టుగా, అలాగే కాల్షియం అనేది మన బాడీలో సరిపోయేంత ఉండేటట్టుగా చూసుకోవడం మన మెడిసిన్స్ లక్షణం అండి. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే కనుక ఆ టైం బీయింగ్కి పెయిన్ రిలీఫ్ అవ్వడమే కాకుండా జాయింట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా అవుతాయండి. సో ఒక్కసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. మరో కాల్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ మౌనికా గుప్తా గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే అండి. మా అత్తయ్య గారికి ఒక 35 ఏజ్ ఉంటుంది. ఓకే అండి. అతనికి ఆమెకి హలో మీరు చెప్పండి, సమస్య చెప్పండి శ్రీనివాస్, అర్థమవుతుంది. మా అత్తయ్య గారికి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటండి. ఓకే అండి. ఎప్పటి నుంచి? ఒక 3 months నుంచి వస్తున్నాయి. 3 months నుంచి. అవును. ఓకే అండి. సో ఏజ్ ఎంత అండి తనది? 35 అండి. 35. ఓకే అండి. సో జాయింట్స్ పెయిన్స్ అనేది ఓన్లీ ఒక మోకాళ్ళ వరకేనా, లేకపోతే ఇంకా వేరే జాయింట్స్లో కూడా పెయిన్స్ ఉన్నాయండి? మోకాళ్ళ వరకే అంటాను. ఓకే అండి. మోకాళ్ళ వరకే, 35 years ఆఫ్ ఏజ్. సో ఈ ఏజ్లో జనరల్గా మనకు రావాల్సిన నొప్పులు కావు ఇవి. కానీ ఈ ఏజ్లో ఎఫెక్ట్ అయ్యింది అంటే ఇఫ్ ఇన్ కేస్ తను ఎక్కువగా నించొని వర్క్ చేయడం వల్ల కానివ్వండి, ఎక్కువ నడవడం కానివ్వండి చేసినట్టయితే
ఇంత తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది కాబట్టి పెయిన్ కిల్లర్స్ అలా కాకుండా కంప్లీట్గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఫర్దర్ ఏజెస్లో కూడా తనకి బెటర్గా ఉండేటట్టుగా మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ మన దగ్గర. సో ఒక్కసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. మరో కాల్ ఉన్నారండి కడప నుంచి రాజు గారు. రాజు గారు మీ సమస్య చెప్పండి. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. మేడం నాకు అవెస్క్యులర్ నెక్రోసిస్ ఉంది మేడం. సారీ అండి, ఇది పర్టీస్ డిసీజ్ అంటారు కదా. ఏ వాస్క్యులర్ నెక్రోసిస్ అండి? అవునండి, అవును. ఓకే ఓకే, చెప్పండి సార్. మేడం అది పెయిన్లెస్ లేదంటే బోన్ డిగ్రేడ్ అవుతా ఉంటుందా? బాల్ అండ్ పాకెట్ ఉంటుంది కదా అది. సో జనరల్గా ఎక్కడైనా కూడా మనకి బోన్కి బ్లడ్ సప్లై ఉంటేనే మనం బాడీ హెల్తీగా ఉంటుంది సార్. సో ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఏమవుతుందంటే మనకు అక్కడ బ్లడ్ సప్లై అనేది ఆగిపోవడం వల్ల బోన్ అనేది కేరీస్లోకి వెళ్ళిపోతుంది, అంటే క్షీణిస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాటిలో జనరల్గా రీప్లేస్మెంట్ చేయడం అడ్వైస్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకేదైనా మెథడ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే కనుక సపోర్టివ్గా మీకు పెయిన్లెస్గా ఉంటుంది, దాంతోపాటుగా అక్కడ క్షీణించేది అనేది రెట్టింపు వేగంతో ఉంటుంది కాబట్టి అది తగ్గిపోతుందండి. సో ఈ విధంగా మన మెడిసిన్స్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. రైట్, మరో కాల్ ఉన్నారండి పరకాల నుంచి ఈశ్వరయ్య గారు. ఈశ్వరయ్య గారు మీ సమస్య చెప్పండి. మా పాపకు జాయింట్ పెయిన్స్ మరి ఈ రెండు చేతుల్లో ఇట్లా సెల్లింగ్ వస్తుంటది మేడం. ఓకే అండి, అది ఇంతకుముందు హోమియో గారికి పోవడం జరిగింది. ఇంతకుముందు హోమియో గారికి చెప్పండి. అయితే ఈ మెడిసిన్ వాడుతుంటే ఏమో ప్రయోజనం ఏది లేదు, మళ్ళీ మేము వేరే పోవాలా, మరి మళ్ళీ డాక్టర్ కలవాలా? ఓకే సార్, ఏ బ్రాంచ్లో తీసుకుంటున్నారండి? ఈశ్వరయ్య గారు మీరు మెడిసిన్ ఎక్కడ తీసుకుంటున్నారు? పరకాలు మా పాప మాట్లాడుతున్నాను. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మా. మేడం ఆర్థో ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి. మేడం ఆర్థో గురించి అన్ని హాస్పిటల్స్ తిరిగిన మేడం, ఎక్కడ చూసినాడు స్వెల్లింగ్ రావడం మేడం, నడవ రాకపోవడం, ఇవంతా పెయిన్స్ లాగా బాగుంటాయి మేడం. ఓకే అండి, ఓకే. సో మీరు ఆల్రెడీ హోమియో కేర్లో తీసుకుంటున్నామని చెప్పారు, ఏ బ్రాంచ్లో తీసుకుంటున్నారు మా? హోమియో కేర్లో తీసుకోవట్లేదు మేడం, నేను వేరే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటున్నా. ఓకే ఓకే, సరే అమ్మా. సో హోమియోపతి ఇప్పుడు వాడాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే అండి. సో మీరు స్వెల్లింగ్ ఉంటుంది జాయింట్స్లో అంటున్నారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అది రుమటైడ్ ఆర్థరైటిస్ అమ్మా, మీకు రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పారా? అది కీలవాతం అని చెప్పారా? అవును మేడం, ఆర్థో అని చెప్పారు. నేను ఒక షాప్ నడుస్తుంది మేడం. ఓకే అండి. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించమ్మా. సో వాళ్ళు మీ రిపోర్ట్స్ ప్రకారంగా మీ చేతిలో అవన్నీ స్వెల్లింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది అందివ్వడం జరుగుతుంది. రైట్, ఇక ఆర్థరైటిస్లో వెల్కమ్ బ్యాక్. రైట్, ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే కనుక ఫ్యామిలీ మొత్తం ఏమైనా రిస్క్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా దీనివల్ల? లేదండి. సో జనరల్గా ఇది కమ్యూనికబుల్ డిసీజ్ అట్లా కాకుండా ఇది హెరిడిటరీ డిసీజ్ అనమాట. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి ఉంది అంటే కనుక వాళ్ళ పిల్లలకి కానివ్వండి, గ్రాండ్ సన్స్కి కానివ్వండి, గ్రాండ్ డాటర్స్కి కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా కొంతవరకు మాత్రమే. సో ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేసు ఫ్యామిలీలో ఎవరికైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది అంటే కనుక వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్కి ఏదో ఒక విధంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ థైరాయిడ్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, ఇలా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆటో ఇమ్యూన్ కేసెస్లో మాత్రమే అది హెరిడిటరీగా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గా అయితే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో చిన్నప్పటి నుంచి కూడా కాల్షియం చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళు హెల్దీ డైట్ ఫాలో అవుతున్నట్టయితే కనుక తొందరగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారండి. రైట్, మరో కాల్ ఉన్నారండి తాడిపత్రి నుంచి మల్లికార్జున్ గారు. యా, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. సార్ మా బాబుకి క్యాన్సర్ అయింది సార్ కాలు. ఓకే అండి.
ఆ కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ఎక్స్రే తీస్తే అక్కడ ఒకటి బోన్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నారు మేడం. అచ్చా ఓకే అండి. అది ఎక్స్రే లో చూపెడతాను మేడం, కానీ ఏదో స్కానింగ్ చేసి ఆపరేషన్ చేయాలా అవి ఇవి అని చెప్పన్నారు మేడం. ఓకే, దాన్ని ఏమైనా టాబ్లెట్స్ తో ఏదైనా ఇది అవుతుంది మేడం. బాబు కూరికే జ్వరం ఏమైనా వస్తుందా? జ్వరం అని ఏం లేదు మేడం. మరి ఇన్ఫెక్షన్ అని ఎలా చెప్పారు? అక్కడ నుంచి లేదు మేడం, బయోప్సీ అది లేదు మేడం. ఇది కాలు ఫ్రాక్చర్ అయింది మేడం, సైకిల్ తొక్కడానికి కింద పడినాడు. అప్పుడు ఎక్స్రే తీస్తే ఫ్రాక్చర్ ఎక్కడైంది అక్కడ కాకుండా కొంచెం కింద ఇది గాయంలాగా కనపడుతుంది మేడం ఎక్స్రేలో. డాక్టర్ గారు ఏమో ఎక్కడైనా మీరు తీసుకుపోయి స్కానింగ్ చేసి చూడండి, ఎంఆర్ఐ స్కానింగ్ చేసి చూడండి అని చెప్తున్నారు మేడం. దానికి మన కేర్ లో. సో ఇప్పుడు బాబుకి సమస్య ఏముందండి? ఇప్పుడు నడిచేటప్పుడు పెయిన్ఫుల్ గా ఉండడం, అది కాకుండా అక్కడేం పెయిన్ ఏం లేవు మేడం. ఓకే అండి. జ్వరం ఏం కూడా రావట్లేదు కదా? ఏం లేదు మేడం. ఓకే సార్, ఎంతకైనా మంచిది ఒకసారి నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. వాళ్ళు కంప్లీట్గా మీ ఎక్స్రేస్ అవన్నీ చూసి బాబు కండిషన్ ఏంటో చూసి ఇఫ్ ఇన్ కేస్ ఎంఆర్ఐ అవసరమా లేదు అంటే ట్రీట్మెంట్తో తగ్గిపోతుందా అనేది వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఒక్కసారి నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. మరో కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి అప్పలరాజు గారు. అప్పలరాజు గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రశ్న అడగండి. హలో. యా సార్. సార్ చెప్పండి. సార్ మాట్లాడండి. హలో చెప్పండి సార్. ఈ మొక్కలు బాగా నొప్పులు మేడం, కిందని అరికాలు తిరుగులేకపోయినట్టు. ఓకే అండి. ఈ చేతులు కూడా మేడం. సార్ మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. మేడం. హలో చెప్పండి సార్. ఈ అరికాలు మేడం, అరికాలు మోకాలు చేతులు తిరుగులేకపోయినట్టు బాగా నొప్పులు. ఓకే అండి. ఎప్పటి నుంచి? బాగా రాత్రులు అసలు నిద్ర పట్టకపోవాలి. ఈ కడుపు ఉబ్బరింగా కూర్చోడం అలాగా. ఓకే అండి. షుగర్ వ్యాధి ఏమైనా ఉందా మేడం? షుగర్ ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. ఓకే, ఇది ఒక నొప్పులు మాత్రమే ఉన్నాయి, తిమ్మిర్లు ఎక్కినట్టుగా. తిమ్మిర్లు ఎక్కినట్టు బాగా వీక్నెస్ అనిపిస్తుందా? రైట్. ఓకే అప్పలరాజు గారు చెప్తారు. అసలు తిమ్మిర్లు ఇవి వస్తున్నాయి. ఓకే అండి. సో తిమ్మిర్లతో పాటు పెయిన్స్ ఉన్నాయి అంటే కనుక మనకి 2 వేస్గా ఆలోచించాల్సింది ఉంటుంది. తను చెప్పినట్టు చేతులు అరిపాదాల్లో ఉన్నాయి అంటే కనుక మనకి లంబార్ ఇంకా సర్వైకల్ స్పాండిలోసిస్ విధంగా కూడా ఆలోచించుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే మనకి చేతులకి అరిచేతులకు కానివ్వండి అరికాలకు కానివ్వండి సప్లై చేసే నరాలన్నీ కూడా మన మెడ భాగం నుంచి నడుము భాగం నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తనకి ఆ విధంగా మంటలు కానివ్వండి తిమ్మిర్లు కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే షుగర్ వ్యాధి ఏమైనా ఉన్నా కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతే కూడా మనకి చేతులలో కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో తను చెప్తున్నట్టుగా ఆల్రెడీ అరుగుదల ఉంది కాబట్టి ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించినట్టయితే కనుక వాళ్ళు సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి ఏమన్నా ఉందా అనేది డిఫరెన్షియేట్ చేస్తారు. సో దట్ దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రైట్. ఈ ఆర్థరైటిస్లో ఎక్కువ సమస్యలు ఫేస్ చేసేది ఎక్కువ విమెనే కనిపిస్తూ ఉంటారు, మేల్ తక్కువ ఉంటారు. అసలు దేనివల్ల అంటారు ఆ సమస్య? సో జనరల్గా మనకి మేల్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్లో ఒకసారి లైక్ 30-35 ఇయర్స్ తర్వాత కాల్షియం డెన్సిటీస్ కానివ్వండి బోన్ డెన్సిటీస్ కానివ్వండి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మేల్స్లో చూసుకున్నట్టయితే అది 40-45 ఇయర్స్ తర్వాత వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. అండ్ దాంతోపాటుగా కొన్నిసార్లు ఫీమేల్ ఆఫ్టర్ డెలివరీ ఏమవుతుందంటే వాళ్ళకి గర్భసంచి ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే కంతలు కానివ్వండి ఫామ్ అవ్వడం వల్ల ఎర్లీ ఏజెస్లోనే వాళ్ళు హిస్టరెక్టమీ చేయించుకుంటుంటారు, అంటే గర్భసంచి తీయించేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల మనకి జనరల్గా ఎప్పుడైతే మనకి డిలే అవ్వాల్సింది ఉంటుందో అంటే మనకి ఈ నొప్పులు ఈ అరుగుదల అనేది ఎక్కడైతే మనకి 40-50 ఇయర్స్లో రావాల్సింది ఉంటుందో
ఎర్లీ స్టేజెస్లో హిస్టరెక్టమీ చేయించుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా ఈ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ హిస్టరెక్టమీ చేయించుకున్న వాళ్ళల్లో హిస్టరీ మనం తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి సివియర్గా పెయిన్స్ అనేది, వాళ్ళు జస్ట్ 35-40 ఇయర్స్ ఉంటారు, కానీ వాళ్ళ పెయిన్స్ అవన్నీ కూడా మనం కంపేర్ చేసుకుంటే 60 ఇయర్స్ వాళ్ళల్లో ఉన్నట్టుగా ఉంటాయి. సో మెయిన్గా ఫీమేల్ ఎప్పుడైతే మెన్స్ట్రేటింగ్ ఉంటుందో అప్పటి వరకు హెల్దీగా ఉన్నట్టు, ఎప్పుడైతే తన మెన్స్ట్రేషన్ సైకిల్ ఆగిపోతుందో అప్పుడు వాళ్ళలో వీక్నెస్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో జనరల్గా అందుకే హెల్దీ మెన్స్ట్రుయల్ సైకిల్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో అందుకే ఫీమేల్ ఎక్కువ మనం చూస్తుంటాం ఈ కేసెస్ కంపారిటివ్లీ మేల్. రైట్, మరో కాల్ ఉన్నారండి, కృష్ణ గారు. కృష్ణ గారు, సార్ మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాది జోలంబ జిల్లా వడ్డపల్లి గ్రామం సార్. మాకి కర్నూలులో చూపించుకున్నాను సార్, వేరే కాలు మోకాలు నొప్పి. కాలు చూపించుకుంటే కూడా మేడం ఎక్కడ ఏ కాడికి తగ్గలేదు మేడం, పక్కముక్కులు వేసుకొని చూపించుంటే కూడా మేడం. ఓకే అండి, చెప్పండి వింటున్నాను. కాలు తక్కముక్కులు వేసుకొని భోజనం చేస్తుంది సార్ మేడం, కాలు లేతే ఫుల్ తోంబడుతుంది మేడం. అది ఎక్కడ కర్నూలు పెద్ద హాస్పిటల్ తీసుకున్నా తగ్గలేదు, కర్నూలులో ప్రైవేట్ గానే తీసుకుంటే 4-5 హాస్పిటల్స్ తిరిగాను మేడం, అసలు తగ్గలేదు మేడం. ఓకే అండి, ఎక్స్రే చేయించారా మరి? అవును మేడం, కర్నూలులో కిరణ్ కుమార్ సార్ అని ఉన్నారు సార్ మేడం. ఓకే అండి, మరి ఎక్స్రే చేయించినప్పుడు దానిలో ఏమని వచ్చింది? అరుగుదలను వచ్చిందా? నార్మల్గానే ఉన్నట్లు మేడం. నార్మల్గానే ఉంది, ఎక్స్రే అయితే నార్మల్గానే ఉంది, కానీ మీకు నొప్పులు అయితే వస్తున్నాయి. అవును మేడం. ఓకే, రక్త పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? అవును మేడం, అన్ని పరీక్షలు చేయించుకున్నారు, అయినా కూడా మీకు నొప్పులు వస్తున్నాయి. ఓకే ఓకే అండి, సో అది మీకు నీ జాయింట్స్ కి సంబంధించిందా లేకపోతే కండరాలకు సంబంధించినది మీకు అర్థమవుతుందా? సార్ నేను చెప్పిందంటే తగ్గిపోతుంది అన్నారు మేడం, 2 మాటలు కలిసాను కర్నూలు, అసలు తగ్గట్లేదు మేడం. ఓకే అండి, సో మీరు చెప్తున్న దాని ప్రకారంగా రిపోర్ట్స్లో కూడా ఏమీ లేదు, కాకపోతే మీకు నొప్పులు వస్తున్నాయంటే మనకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటే రక్త శాతం తక్కువగా ఉన్నా కూడా నొప్పులు అనేది వస్తుంటాయండి, లేదు మన ఇమ్యూన్ పవర్ అనేది తక్కువగా ఉన్నా దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అంటే ఇంతకుముందు లాంగ్ టర్మ్లో ఏదైనా మెడిసిన్ యూస్ చేస్తున్నారు అంటే కూడా దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి కేస్ టేకింగ్లో మన కేస్ హిస్టరీ చెప్పినప్పుడు దానిలో తెలుస్తుందండి. సో ఒకసారి మీ నియరెస్ట్ కర్నూలులో మన బ్రాంచ్ ఉందండి, సో ఒకసారి అక్కడికి వెళ్ళి సంప్రదించండి సార్, వాళ్ళు మీ హిస్టరీ అంతా తీసుకొని మీకు కారణం ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏమేమి అవసరం అవుతుందో అవన్నీ కూడా వాళ్ళు వివరిస్తారు. రైట్, మరో కాల్ ఉన్నారండి, పవిత్ర గారు. పవిత్ర గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. పవిత్ర గారు, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్గా మాట్లాడండి. సార్ నేను షాప్ నడుస్తున్నాను సార్. సార్ ఇగో ఈ ఆప్తో పెయిన్స్ బాగా అనిపిస్తుంది సార్, నాకు 6 months నుంచి ఆప్తో గురించి టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను సార్. ఏంటండి? ఏం కంట్రోల్ లేదు సార్. 6 months నుంచి ఆప్తో గురించి టాబ్లెట్స్ కూడా వాడుతుంది సార్. దేనికమ్మా? ఆప్తో పెయిన్ అయితే బాగా ఉంటున్నాయి సార్, ఈ కీళ్ళ వాడతామని చెప్పి టెస్ట్ చేసుకుంటారా మేడం? ఓకే అమ్మా, కీళ్ళ వాడతామని చెప్పింది. ఓకే అమ్మా, సో దీనికి మనము కంపల్సరీగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ప్రిఫర్ చేయాలమ్మా. మీరు జనరల్గా తీసుకున్న పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, అది తాత్కాలికంగా పనిచేస్తాయి కానివ్వండి, కంప్లీట్గా ట్రీట్మెంట్ కావాలంటే కంపల్సరీగా మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ జాయింట్స్లో ఏవైతే పెయిన్స్కి కారణం ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే కారణం అవుతుందో దాన్ని మనం స్ట్రాంగ్ చేయడం వల్ల, మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల మీ జాయింట్లో పెయిన్స్ అవన్నీ కూడా తగ్గిపోవడమే కాకుండా ఫర్దర్గా కూడా మీరు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారమ్మా. సో ఒకసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. జనరల్గా ఆర్థరైటిస్ వచ్చిన వారిలో ఎటువంటి డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందంటారు? సో జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ తీసుకున్నట్టయితే కనుక కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది. మనకి జాయింట్ బోన్ టచ్ అవ్వకుండా మనకి అక్కడ కవరింగ్ ఉంటుంది అనమాట, కార్టిలేజ్ కవరింగ్ ఉంటుంది.
సో ఒకసారి వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అయినా కానివ్వండి, వేర్ అండ్ టేర్ మెకానిజం అవ్వడం వల్ల కానివ్వండి, ఆ కార్టిలేజ్ అనేది కొంతంగా క్షీణిస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి నొప్పులు అనేది ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. అలాగే మనము రుమటైడ్ ఆర్థరైటిస్లో తీసుకున్నట్టయితే కనుక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనమాట ఇది. అంటే అక్కడ జాయింట్లో మనకి తెలియకుండానే వాపులు వచ్చేయడము, దానివల్ల మన చేతి వేలు కానివ్వండి, కాళ్ళ వేలు కానివ్వండి, వంకర్లు పోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో బోన్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఒక్కొక్క డిసీజ్లో ఒక్కొక్క విధంగా మనం చూస్తూ ఉంటామండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మనుకా గుప్తా గారు. సో ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ క్లినిక్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.